అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మటన్ బ్రెయిన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్‌గా, ఎంతో రుచిగా, చాలా స్పైసీగా నోట్లో పెడితే కరిగిపోతుంది. మరైతే దీని తయారీ విధానం చూసేద్దామా? స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అర లీటర్ వరకు వాటర్‌ని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిండుగా ఉప్పు, అర టేబుల్ స్పూన్ అంత పసుపును వేసి ఈ నీటిని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మటన్ బ్రెయిన్ పీసెస్‌ని కూడా వేసుకొని 2 సెకన్లు ఈ నీటిలో ఉంచాలి. తర్వాత వీటిని తీసేసి 2, 3 సార్లు నార్మల్ వాటర్‌తో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్‌కి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 పెద్ద టేబుల్ స్పూన్ ఆయిలు, కొద్దిగా జీలకర్ర, 2 తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వచ్చేసి ఒక బ్రెయిన్‌కి ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని 2 సెకన్లు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వెంటనే ఇందులోకి పౌడర్ మసాలాలు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంత జీలకర్ర పొడిని కూడా వేసి ఈ మసాలాల్ని లైట్‌గా వేయించుకోవాలి. ఈ బ్రెయిన్ ఫ్రైలో నీళ్ళనేదే పొయ్యకుండా ఆయిల్‌లో వేయించితేనే అసలైన రుచి అండి. ఇప్పుడు ఇందులోకి బ్రెయిన్ పీసెస్‌ని కూడా వేసుకొని సిమ్‌లోనే ఉంచి ఈ గ్రేవీ అంతా ఆ మటన్ పీసెస్‌కి పట్టించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకుంటా ఉండాలి. చూస్తున్నారు కదా! గుడ్డు పరోటాలాగా వచ్చేస్తుంది. దానికన్నా టేస్ట్ చాలా బావుంటుందండి. ఈ మటన్ బ్రెయిన్‌లో ప్రోటీన్‌లు, మంచి కొవ్వులు అలాగే శరీరానికి అవసరమైన కొన్ని విటమిన్‌లు అందిస్తాయి. ఖచ్చితంగా నెలకొకసారన్నా తెచ్చుకొని తినండి. ఇలా వేగుతూ ఉండగా ఇందులోకి గరం మసాలాను కూడా వేసుకొని, ఖచ్చితంగా మిరియాల పొడిని వేయండి. దీని టేస్ట్ ఇంకా బావుంటుంది. అసలు ఉత్తి కూరే తినేయాలనిపిస్తుందనమాట మిరియాల పొడి వేసిన తర్వాత. మంటని ఇలాగే సిమ్‌లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేయించుకుంటా ఉండాలి. చూస్తున్నారు కదా! చుట్టుపక్కల ఆయిల్ పైకొచ్చేసింది కదా! ఈ స్టేజ్‌లో కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, చాలా సాఫ్ట్‌గా, స్పైసీగా బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో, చపాతీతో చాలా బావుంటుంది. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.